టీసీఎస్ 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 Q3 రిజల్ట్స్. సో డివిడెంట్ టీసీఎస్ యొక్క Q3 రిజల్ట్స్ వచ్చాయి. ఈ వీడియోలో మనం వివరంగా చూద్దాం. భారీ డివిడెంట్ అనౌన్స్ చేశారు. ఎంత ఆ డివిడెంట్ కావాలి అని అంటే ఎట్లా అప్లై చేసుకోవాలి, ఇట్లాంటి విషయాలు చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో డిన్నర్ అయిపోయిందా? చూడండి ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఏంటంటే స్టాక్ మార్కెట్ డౌన్ ట్రెండ్లో భాగంగా ఈరోజు కూడా ఫాల్ డౌన్ అనేది నడిచింది. కానీ టీసీఎస్ నుంచి ఆశలు చిగురించాయా? మరి టీసీఎస్లో వల్ల ఏదైనా కాస్త రికవరీ ఏదైనా రావచ్చా లేదా? ఆ విషయాల గురించి కూడా చూద్దాం. ప్రమాదంలో బ్యాంక్ నిఫ్టీ పడినట్లేనా? బ్యాంక్ నిఫ్టీ అక్కడ దాకా వెళ్తుందా? ఆ నెంబర్ అంతా, ఆ విషయాలు వీడియోలో చూద్దాం. సో హెచ్డిఎఫ్సి బ్యాంకు స్టడీ లెవెల్స్ ఏంటి, అలాగే మనకి టాటా ఎల్ఎక్స్ఐకి సంబంధించిన Q3 అప్డేట్స్ వచ్చాయి. మణిపురం ఫైనాన్స్కి సంబంధించిన పాజిటివ్ న్యూస్. ఆర్బీఐ బ్యాన్ లిఫ్టప్ చేశారు, మనం ఊహించిందే అది ముందుగానే. సో దానికి సంబంధించిన డిస్కషన్ చేద్దాం. బజాజ్ ఆటోకి సంబంధించిన డిస్కషన్, స్విగ్గీకి సంబంధించిన డిస్కషన్స్ ఇత్యాది విషయాలు చూస్తూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కథాగమనం ద్వారా వీడియోని సింపుల్గానే ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ముందుగా టీసీఎస్ యొక్క Q3 రిజల్ట్స్ చూద్దాం. చూసే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి ఈ వీడియోని లైక్ చేద్దాం. కొత్త వాళ్ళకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఒక 2-3 వీడియోస్ మన ఛానల్లో చూస్తే నచ్చి మీ అంతా మీరే సబ్స్క్రైబ్ చేస్తారు. సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు మాత్రం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చూడండి సార్, టీసీఎస్కి సంబంధించిన Q3 రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పంటే డీసెంట్గా వచ్చాయి అని చెప్పచ్చు. చూడండి సార్, ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 5.59% గ్రోత్ ఉంది. సో రీసెంట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 0.4% డిక్లైన్, అది నెగ్లిజిబుల్. ఎందుకనంటే చూడండి ఫ్రెండ్స్, ఈ కరెంట్ క్వార్టర్ ఇప్పుడు Q3 ఏదైతే ఉందో జనరల్గా ఐటీ సెక్టార్కి ఏంటంటే కాస్త వీక్. సో ఈవెన్ దో ఏంటంటే మంచి రెవెన్యూనే నెంబర్స్ని పోస్ట్ చేశారు. చూడండి, రెవెన్యూ అట్ 63,973 crores ఉంది. నెట్ ప్రాఫిట్ చూస్తే 12,380 crores అనమాట. ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాఫిట్లో 11.95%, అంటే అరౌండ్ 12% గ్రోత్ ఉంది. క్వార్టర్ అండ్ క్వార్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నెట్ ప్రాఫిట్ ఇది కనుక సూపర్బ్. సో అట్లాగే డివిడెంట్ 76 రూపీస్, నార్మల్ కాదు, సూపర్బ్ అనమాట. అంటే ఒక్క షేర్ ఉన్న మీ దగ్గర 76 రూపీస్ వస్తాయి అన్నమాట. సో అలాగే ఏంటంటే దాంట్లో ఇంక్లూడెడ్ 66 ఏమో స్పెషల్ డివిడెంట్ ఉందన్నమాట. సో అది మనం అదే స్పెషల్ డివిడెంట్ ఏదైతే ఉందో అది ఇంక్లూడ్ చేసి ఓవరాల్గా డివిడెంట్ అనేది 76 అనమాట. రికార్డ్ డేట్ అనేది January 17th. సో పేమెంట్ డేట్ ఏంటంటే February 3rd, అంటే February 3rdకి మీకు అకౌంట్లో క్రియేట్ అవుతాయి. అంటే మీరు సో January 16th కల్లా ఏంటంటే ఉండేటట్లు చేసుకోండి డీమ్యాట్లో టీసీఎస్, ఒకవేళ డివిడెంట్ కావాలి అని అంటే. అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే డివిడెంట్ అనేది వాళ్ళు ఇచ్చిన తర్వాత ఏంటంటే స్టాక్ ప్రైస్ కట్ అవుతుంది, అర్థమవుతుందా? అది గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏంటంటే డివిడెంట్ల కోసం వెళ్ళి స్టాక్లో కొంటుంటారు. చూడండి, మీరు ఆల్రెడీ ఇన్వెస్టర్ అనుకోండి, డివిడెంట్ తీసుకోండి. చాలామంది ఏం చేస్తారంటే డివిడెంట్ వస్తే ఆ డివిడెంట్తో మళ్ళీ ఆ కంపెనీ షేర్లే కొంటుంటారు అనమాట. అది సో అలా అనమాట. ఎందుకంటే ఆ డివిడెంట్ ప్రైస్ తిరిగి కట్ అవుతుంది. దాని తర్వాత మన నార్మల్గా స్టాక్ మార్కెట్లో దాని రియాక్షన్ బట్టి పైకి కిందకి వెళ్తుంటాయి అనమాట. అది స్పెషల్గా డివిడెంట్ కోసం కొని అమ్మేస్తాను అనుకునే వాళ్ళకి పనికిరాదు. కానీ మామూలుగా కూడా మీరు టీసీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు, ఏదైనా కరెక్షన్లో ఏదైనా లెవెల్ చెప్తారా అంటే ఈ వీడియోలో చెప్తాను. సో లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. సో ఖచ్చితంగా చూద్దాం. అలాగే కమింగ్ మనకి మంచి పాయింట్స్ మనం డిస్కస్ చేసుకోవాలి. దీని నుంచి టీసీఎస్ నుంచి ఏదన్నా ఉన్నాయనంటే చూడండి, ఫ్యూచర్కి ఆశలు రేపిందని చెప్తాను. ఎందుకనంటే 24తో కంపేర్ చేస్తే 25లో ఏంటంటే మంచిగా బిజినెస్ ఉంటుంది అనే గైడ్లైన్స్ని వాళ్ళ CEO అనౌన్స్ చేశారు. అలాగే ఏంటంటే కాన్ఫిడెన్స్ ఇన్ TCV గ్రోత్, అంటే ఏంటంటే టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ అనమాట. సో టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ బాగుందంట 2 quarters తర్వాత, ఇప్పుడు చాలా బాగుంది. అలాగే ఏంటంటే మీడియం టర్మ్ గ్రోత్ గురించి కూడా పాజిటివ్గా మాట్లాడారు. సో కాబట్టి ఏంటంటే థింగ్స్ అన్నీ బాగున్నాయి. అలాగే ఏంటంటే హైరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏంటంటే మంచిగా హైరింగ్ ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. సో ఇలా కామెంట్స్ అన్నీ మనం కనుక చూస్తే కనుక ఖచ్చితంగా ఏంటంటే టీసీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఓవరాల్గా ఐటీ ప్యాక్ సెంటిమెంట్ని ముందుకు కదిలిస్తుంది అని చెప్పచ్చు. వీళ్ళ ఓట్స్ అయితే పాజిటివ్గా ఉన్నాయి. కానీ స్టాక్ మార్కెట్లో టీసీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో రియాక్షన్ ఏంటి, మరి టీసీఎస్ని స్టడీ చేద్దాం అనుకునే వాళ్ళకి మంచి లెవెల్ ఏంటి అనేది చూడాలి అని అంటే వీడియోని కంటిన్యూ చేయాలి. చూడండి, ఇప్పటిదాకా మనం చెప్పింది నచ్చితే కనుక
వీడియోని లైక్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేశారని నాకు తెలుసు. అలాగే ఏంటంటే నిఫ్టీ గురించి కూడా మనం చూద్దాం పదండి. చూడండి మేడం సార్, స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుంటుంది ట్రెండ్ ఏంటి అని అంటే, సో మనం డ్రా చేసుకున్న లైను ట్రెండ్ లైన్ అంటే డౌన్ ట్రెండ్ లైను. సో అట్లాగే ఏంటంటే సో మనకి కంటిన్యూగా చూడండి డౌన్ నడుస్తుంది. సో స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా స్ట్రైట్ లైన్లో వెళ్దు. చూడండి డౌన్ ట్రెండ్ అయినా మధ్యలో ఏంటంటే అప్స్ వస్తూ ఉంటాయి. సో చూడండి కంటిన్యూగా షార్ట్స్ చేసుకుంటా వెళ్ళలేరు కాబట్టి మధ్యలో ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. వాటిని ఏంటంటే షార్ట్ కవరింగ్ ర్యాలీ అంటారు. అర్థమవుతుందా? డైరెక్ట్ ర్యాలీ వేరు, బయింగ్ చేసే ఉద్దేశం అనమాట. డైరెక్ట్ ర్యాలీ జరుగుతున్నప్పుడు మార్కెట్ బోటమ్ అవుట్ అయ్యి డైరెక్ట్ ర్యాలీ అంటే మార్కెట్కి పైకి వెళ్ళే ఉద్దేశంతో ర్యాలీస్ వస్తుంటాయి. అలాంటప్పుడు మనం ఏంటంటే ఏదైనా పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏదైనా బై పాయింట్ ఆఫ్ వ్యూలో లాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలంటే అప్పుడు అంటే బ్రాడ్ పిక్చర్ ఎప్పుడు కూడా ఏంటంటే అప్ ఉండాలి. సో రాకేష్ జుంజునవాలా గారు చెప్పిన థింగు తన ఇన్పుట్ అదనమాట. స్టాక్ మార్కెట్ యొక్క బ్రాడ్ పిక్చర్ ఏంటి, ఓవరాల్గా మార్కెట్ ఓవరాల్గా ఎటు పోవాలని చూస్తుంది, ఏ డైరెక్షన్, సో అది సౌతా నార్తా, సో అది చూడండి అని చెప్తారనమాట. అది ఐడెంటిఫై చేయండి అని. బ్రాడ్ పిక్చర్ ఏంటి అని మనం ప్రతి వీడియోలో మాట్లాడుకుంటా ఉన్నాం. అది డౌన్ డౌన్ డౌన్. అయితే సో నిన్నటి వీడియోలో మనం ఏంటంటే షార్ట్ కవరింగ్ ర్యాలీ రావచ్చేమో అనుకున్నాం. అలాగే మార్నింగ్ కూడా ఏంటంటే ఓపెన్ అయిన తర్వాత షార్ట్ కవరింగ్ ర్యాలీ వస్తుందేమో అబ్జర్వ్ చేయమని చెప్పాను. ఎందుకంటే ఎవరి కోసం ఆ పోస్ట్ అంటే వెబినార్లు అటెండ్ అవుతున్నారు కదా వాళ్ళ కోసం. సో వెబినార్లు అటెండ్ అవుతున్న వాళ్ళ కోసం పోస్ట్ పెట్టాను. షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చింది కానీ మనం అనుకున్నంత బౌన్స్ అయితే రాలేదు. సో చూడండి ఫ్రెండ్స్, అలాగే క్లియర్గా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ కూడా ఇచ్చాను, వీడియోస్లో కూడా చెప్తున్నాను. ఏంటంటే అది F&Oకి అనుకూలమైన సమయం కాదు. నేను 24 అలా కూడా ఏంటంటే F&Oకి దూరంగానే ఉన్నాను. ఆ విషయం మీకు చెప్పుకుంటూనే వస్తున్నాను అనమాట. F&O ఇప్పుడు చేస్తుంటే F&Oనే చేస్తాను, పుట్ ఆప్షన్ కాల్ ఆప్షన్ అంటే చేసుకునే వాళ్ళు అది మీ ఇష్టం. కానీ ఏం జరుగుతుందో మీకు ఆల్రెడీ తెలుసు అనమాట. సో మార్కెట్ ఏంటంటే బాగా డిస్కౌంట్ అయ్యి నిఫ్టీ కాస్త సెటిల్ అయిన తర్వాత పైకి వెళ్ళేటప్పుడు మంచి మంచి ర్యాలీస్ వస్తాయి. నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మనీ తీయాలి స్టాక్ మార్కెట్లో, అలాంటి సమయాల కోసం వెయిట్ చేయాలి. అంతేగాని మార్కెట్ 200 days 300 days ఉంది, నేను ఎవ్రీడే స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేస్తాను అనుకుంటే ఏం జరుగుతుందో నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ చూడండి మీకు బ్రాడ్ పిక్చర్ డౌన్ కాబట్టి డౌనే ఉంది. కానీ టీసీఎస్ యొక్క అప్డేట్ బాగానే వచ్చింది. మరి టీసీఎస్ ఐటీ ప్యాక్ సెంటిమెంట్ని రగిలిస్తే షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ కన్ఫర్మేషన్ ఎప్పుడు చూసుకోవాలి? మనకి రేపు బయింగ్ జరుగుతూ ఉంటే అది కూడా ఏంటంటే రేపు ఆఫ్టర్నూన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మార్కెట్ 132 తర్వాత కూడా ఏంటంటే స్ట్రాంగ్ రికవరీ కనిపిస్తూ ఉంటే అప్పుడు మనం చూడొచ్చు అనమాట. అంతేగాని ఎర్లీ మూమెంట్లో వచ్చిన థింగ్ని బేస్ చేసుకొని మనం డెసిషన్ తీసుకోలేము. సో అదనమాట. సేమ్ థింగ్ ఏంటంటే ఒక కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ వీక్గా వచ్చి బిగ్గర్ కంపెనీ యొక్క ఇంకొక కంపెనీ యొక్క Q3 అప్డేట్ నెగిటివ్ వచ్చినాయి అనుకోండి, ఈ Q3 అప్డేట్స్ వల్ల పైకి కిందకి ఏంటంటే ఎడాపెడా మార్కెట్ ఏంటంటే ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి ట్రేడర్స్ని. కాబట్టి ఏంటంటే బోత్ సైడ్స్ స్టాప్ లాస్ హిట్ అవుతాయి మీరు కనుక ఇలాంటి సమయాల్లో F&Oకి వెళ్తే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. దట్టు ఏంటంటే ఇక్కడ డౌన్ సైడ్ టర్నింగ్ ఉంది. 23,356, 23,224 టర్నింగ్ అంటే ఏంటంటే షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి లెవెల్స్ ఏంటంటే అంత ఈజీగా బ్రేక్ అవ్వచ్చు. కానీ ఏంటంటే అంత ఈజీగా ఒక్క డేలోనే బ్రేక్ అవ్వడం అట్లాంటివి ఉండవు. ఎందుకంటే చూడండి ఇది ఒక కంటిన్యూగా డౌన్ ట్రెండ్. చూడండి అక్కడ లైన్ డ్రా చేశాను. కంటిన్యూగా డౌన్ తర్వాత ఏంటంటే సో రివర్స్ వచ్చింది కదా. చూడండి ఇంత పడుతున్నప్పుడు సెల్ ఆర్డర్స్ ఈజీగానే దొరికేస్తాయి ఎవరైనా బై చేయాలంటే. కానీ సెల్ ఆర్డర్స్ దొరుకుతున్నప్పుడు కూడా డిమాండ్ క్రియేట్ చేయడం అంటే ఆ వస్తున్న సెల్ ఆర్డర్స్కి మించి చాలా ఎక్కువ రెట్టింపులో బై ఆర్డర్స్ ప్లేస్ చేస్తేనే మార్కెట్ ఏంటంటే ఇలా ట్రెండ్ టర్న్ అవుతుంది. అందుకని ఈ పర్టికులర్ ఏరియాలో ఎక్కువ బై ఆర్డర్స్ పెండింగ్ ఉంటాయి. సో కాబట్టి సో మనం ఏంటంటే ఈ ఏరియాలోకి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. షార్ట్ కవరింగ్ ర్యాలీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి బ్రాడ్ వ్యూ డౌన్ అంటున్నారు కానీ సెల్ వద్దు అంటున్నారు, బై వద్దు అంటున్నారు. అంటే చూడండి నేనేం చెప్తానంటే బ్రాడ్ వ్యూ డౌన్ అయినప్పుడు మధ్యలో టెంపరీ ఇలా ర్యాలీస్ వస్తాయే, ఇలా ర్యాలీ వచ్చి మళ్ళీ కింద పడేటప్పుడు అప్పుడు వెళ్ళచ్చు మీకు ఏదైనా థింకింగ్ ఇంట్రెస్ట్ ఉంటే. అలా కాకుండా డైరెక్ట్గా మీరు డౌన్ అని తీసుకున్నారనుకోండి, సో ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ వల్ల లేదా షార్ట్ కవరింగ్ చేయడం వల్ల ఆర్డర్లు దొరక్కో సడన్ స్పైక్ అయిందనుకోండి, మీరు స్టాప్ లాస్ ఎక్కడ పెడతారు? సపోజ్ ఇక్కడ సెల్ కొట్టారు, రేపు మార్నింగ్ న్యూట్రల్గా ఓపెన్ అయింది అనుకుందాం, స్టాప్ లాస్ కొంచెం పైన పెట్టారు, ఎగిరిపోద్ది. ఇంకొంచెం పైన పెట్టారు అనుకోండి, నెక్స్ట్ రోజు ఇంకొంచెం బయింగ్ వస్తే ఎగిరిపోతుంది. సో మీరు మీ స్టాప్ లాస్ ఎగిరిపోయింది కదా అని బై జరుగుతుంది మార్కెట్లో అని బైక్ వచ్చారనుకోండి, అప్పుడు మళ్ళీ యాజ్ యూజువల్గా డౌన్ ట్రెండ్ అనేది కొనసాగుతుంది అనుకోండి, ఇబ్బంది పడతారు. అందుకే ఎప్పుడు కూడా రీటైల్ పీపుల్కి
పనికొచ్చేది చెప్తున్నాను, మీకు నచ్చితే గుర్తుపెట్టుకోండి, లేకపోతే వదిలేసేయండి. బ్రాడ్ వ్యూ పైకి ఉన్నప్పుడు బై అండ్ డిప్స్, ఎందుకంటే కింద పడితే పైకి లేచినప్పుడే అగ్రెసివ్గా ఉంటుంది. అలాగే బ్రాడ్ వ్యూ డౌన్ ఉన్నప్పుడు సెల్ అండ్ ర్యాలీస్ అంటారు. కానీ ఎక్కడ అనేది చూసుకోవాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితులకి, మార్కెట్ జరుగుతున్న థింగ్స్కి, అట్లాగేంటంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ లాంటి ఎమర్జింగ్ మార్కెట్లో ఏంటంటే మీరు షార్ట్ సెల్ చేశారనుకోండి, సో ఏదో ఒక ఇన్వెస్టర్ ఆస్తో బై చేశాడనుకోండి ఏదన్నా కంపెనీని, సడన్గా ర్యాలీ అయి కూర్చుంటాయి. అలాంటప్పుడు ఏంటంటే మీ స్టాప్ లాస్ సెట్ అవుతాయి. అందువల్ల ఏంటంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ లాంటి ఎమర్జింగ్ మార్కెట్లో ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు షార్ట్ సెల్ చేయకూడదు. ప్యానిక్ థింగ్ ఉంది, అది కూడా మీరు రన్నింగ్లో ఆ ఫాల్ స్టార్ట్ అవుతుందని మీకు రన్నింగ్లో ముందుగానే ఐడెంటిఫై చేశారు అంటే తప్ప మీరేంటంటే డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయకూడదు. మీరు ఎప్పుడూ కూడా ఏంటంటే బ్రాడ్ వ్యూ అప్ ఉన్నప్పుడు బై అండ్ డిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసుకోవాలి, ఏదైనా F&O ఉంటే అట్లాంటివి. అలా కాకుండా నేను డౌన్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు చేసుకుంటానంటే సడన్గా వచ్చే షార్ట్ కవరింగ్ ర్యాలీకి మీకు స్టాప్ లాస్ హిట్ అవుతూ ఉంటాయి. సో మీరు కరెక్ట్గా సెల్ చేసిన తర్వాత మార్కెట్ రివర్స్ అవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు అనేవి మదిలో పెట్టుకోండి అని చెప్తాను. స్టిల్ బ్రాడ్ వ్యూ డౌన్, కానీ రేపు మనం అబ్జర్వ్ చేయాలి TCS వల్ల దాని ఇంపాక్ట్ అనేది నిఫ్టీ చార్ట్ మీద ఎలా ఉంటుంది అనేది రేపు చూడాలి. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత మణిపురం ఫైనాన్స్ గురించి ఒక 6 months పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మీరు మన ఛానల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే కనుక మణిపురం గురించి మనం డిస్కస్ చేసుకున్నాం చాలాసార్లు. ఎస్పెషల్లీ RBI మణిపురం మీద బ్యాన్ విధించింది అన్నప్పుడు, అంటే మణిపురం మొత్తం మీద కాదు, వాళ్ళ ఆర్మైన ఆశీర్వాద్ అంటే గోధుమ పిండి కాదని కూడా చెప్పాను. సో ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్ మీద అంటే వాళ్ళు ఏంటంటే హౌస్ వైఫ్లకి, వాళ్ళకి ఉమెన్స్కి ఏంటంటే లోన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళ మీద ఆశీర్వాద్ మీద ఏంటంటే బ్యాన్ విధించారు. దానివల్ల మణిపురం రెవెన్యూకి కొంత కోత పడుతుంది అనేది మనం డిస్కస్ చేసుకున్నాము. కానీ అది చెడుగా చూశారు. కానీ మనం దాన్ని ఏంటంటే ఆ టెంపరీ గ్లిచ్ నుంచి, ఆ టెంపరీ ఫాల్ నుంచి ఏంటంటే మనం ఏమి నేర్చుకోవాలనేది మనం డిస్కస్ చేసాము. చూడండి, ఒక్కసారి మణిపురం చార్ట్ చూపిస్తాను, ఒకసారి చూడండి. సార్ మణిపురం పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇప్పుడు 179 దగ్గర ఉంది ఈరోజు క్లోజింగ్ ప్రైస్. సో చూడండి, ఈ రెడ్ క్యాండిల్ దగ్గర నుంచి గ్యాప్ డౌన్ అయింది. ఎందుకంటే RBI బ్యాన్ విధించిన న్యూస్ అప్డేట్తో ఏంటంటే గ్యాప్ డౌన్ అయింది. కానీ వెంటనే రియాక్ట్ అయ్యామా, మనం డిస్కస్ చేసి ఆగమన్నాం. సో ఆగమని చెప్పి, సో ఎక్కడ దాకా ఆగమని చెప్పాము, ఈ 140 కింద దాకా. సో మనం లెవెల్ 140 ఎంత ఇచ్చాము, 140 139 సంథింగ్, 140 134 సంథింగ్ అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్. అయితే 140 దాకా ఆగమని చెప్పారు. ఎందుకంటే బ్యాడ్ న్యూస్ వచ్చిన తర్వాత 2 days అలా ఉండొచ్చు. సేమ్ థింగ్ ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ బై చేస్తున్న ఏరియా ఏదైతే ఉందో అది 140కి 135కి మధ్యలో ఏదైతే మనం అప్పుడు డిస్కస్ చేసుకున్నామో ఆ లెవెల్లో ఉంది అని మనం డిస్కస్ చేసాము. సో ఆ 140కి వచ్చిన తర్వాత మనం ఏమని డిస్కస్ చేసుకున్నామంటే, చూడండి సార్, వారన్ బఫెట్ గారి దగ్గర నుంచి మనం నేర్చుకుంది, ప్రపంచానికి తను ఇచ్చిన మెసేజ్, ఒక స్టాక్ ఏదైనా పడితే టెంపరీ థింగ్స్ వల్ల పడి దాన్ని రికవర్ చేసుకోగలుగుతుంది అంటే కనుక స్టాక్లో ఆపర్చునిటీ చూడమని చెప్తారు. ఇది ఎగ్జాంపుల్గా చెప్పాను మీకు, అర్థమవుతుందా? ఏంటది ఫండమెంటల్ని ఎఫెక్ట్ చేసేదా అంటే ఇది ఫండమెంటల్ని ఎఫెక్ట్ చేసేదే. కానీ RBI బ్యాన్ చేయడం అనేది మైక్రో ఫైనాన్స్ కంపెనీస్కి కొత్త కాదు. గతంలో చాలా మైక్రో ఫైనాన్స్ కంపెనీస్కి జరిగినాయి. మళ్ళీ వాళ్ళు రెక్టిఫై చేసుకొని గైడ్లైన్స్ ప్రకారం వెళ్తే మళ్ళీ లిఫ్టప్ చేశారు. సో మణిపురం ఇంతకుముందు బ్యాన్ అయిన కంపెనీల కన్నా మంచి కంపెనీ, గోల్డ్ బిజినెస్. అట్లాగేంటంటే ఇది కొంత రెవెన్యూ ఇంపాక్ట్ చేస్తుంది. కానీ వాళ్ళు ఏం చెప్పారు, లోన్లు వసూలు చేసుకోమని చెప్పారు, ఇచ్చినవి వసూలు చేసుకోండి, కొత్త ఇవ్వద్దన్నారు. కాబట్టి ఆ RBI గైడ్లైన్స్ని ఫాలో అయితే వీళ్ళకే మంచిది. కాబట్టి సో వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారా లేదా అంటే చేసుకుంటారు, దాని గైడ్లైన్స్లో వాళ్ళు ఇచ్చారు ఆల్రెడీ. సేమ్ థింగ్ ఏంటంటే కంపెనీ యొక్క మేనేజ్మెంట్ వాళ్ళ ఎలిజిబిలిటీ మనం చూస్తున్నాం కదా. న్యూ ఏజ్ కంపెనీ కాదు కదా, ఏదైనా ఇష్యూ వస్తే రిజాల్వ్ చేసుకుంటారో లేదో చెప్పలేమంటాను. అందుకే న్యూ ఏజ్ కంపెనీకి నేను ఎగపడను. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉంటే కనుక వాళ్ళు గతంలో రెషన్ వచ్చినప్పుడు వీళ్ళ రియాక్షన్ ఏంటి, గతంలో డౌన్ఫాల్ వచ్చినప్పుడు వీళ్ళ రియాక్షన్ ఏంటి, అదే గోల్డ్ లోన్ కంపెనీల్లో వేరే కొత్త కంపెనీల్లో పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చినప్పుడు వీళ్ళ కాంపిటీషన్ తట్టుకోవడానికి వీళ్ళు ఏం చేశారు, ఇట్లాంటివి చూశాను. ఇలాగే మనం కంపెనీ ఏంటంటే మనం ఎప్పటి నుంచో ఉంటే కనుక వాళ్ళ మేనేజ్మెంట్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి అవి తెలుస్తాయి. అంతే కదా, వాళ్ళ ఎబిలిటీ తెలిస్తే ఆ ఇష్యూని వాళ్ళు రిజాల్వ్ చేస్తారా లేదా అనేది మనం జడ్జి చేయగలుగుతాం, అంతే కదా. సో అది కాబట్టి ఆ లిఫ్టప్ చేసేటప్పటికి ఆల్రెడీ పెరిగిపోయింది. ఆ లిఫ్టప్ చేసిన న్యూస్ వచ్చిన తర్వాత చూసారా ఈరోజు సెల్ ఆఫ్ జరిగింది. అదేంటి అని అంటే చూడండి ఫ్రెండ్స్, ఎక్కడా కూడా చెడు కాదు అది. రెడ్ కనిపించినప్పుడల్లా రక్తం అనుకోవద్దు ఎప్పుడు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నిన్న క్లోజింగ్ ఏరియా ఇది, ఇవాళ ఓపెనింగ్ పైన.
ప్రీ మార్కెట్లో నిన్నటి క్లోజింగ్ దగ్గర నుంచి ఈ పైదాకా బై ఆర్డర్స్ లేకపోతే మార్కెట్ ఇంతలా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యేది కాదు కదా మణిపురంలో. అర్థమవుతుందా? నిఫ్టీ గ్యాప్ అప్ అయితే కొద్దిగా లెగుస్తుంది, కానీ ఇంతలా గ్యాప్ అప్ లేకపోదు కదా. ఇండివిజువల్గా కంపెనీకి గుడ్ న్యూస్ ఉంది. సో ఇంతలా గ్యాప్ అప్ అయ్యింది. మణిపురం గుడ్ న్యూస్ తెలిసిన తర్వాత ఎవరైనా కానీ ఈరోజు మార్నింగ్ దాన్ని సెల్ చేయాలని చూస్తారా? ఏ రీటైల్ పీపుల్ సెల్ చేయడానికి ఆలోచించడు. ప్లస్ ఆర్బీఐ బ్యాన్ అప్పుడు నెగిటివ్గా సోషల్ మీడియాలో కనిపించి ఉంటుంది, అప్పుడు అమ్మేసుకొని ఉంటారు చాలామంది. ఇప్పుడు లిఫ్టప్ చేసింది కాబట్టి దీంట్లో ఆపర్చునిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొందామని చూస్తారు ట్రేడింగ్ వాళ్ళు కానీ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు కానీ. అందుకే రీటైల్ పీపుల్ అంతా కూడా కొందామని మూడ్లో ఉన్నప్పుడు సో మనకి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఆర్డర్లు ఎగ్జిక్యూట్ కావు. చూడండి, ప్రీ మార్కెట్లో వాళ్ళు ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర నుంచి బై ఆర్డర్లు అలా ప్లేస్ చేసుకుంటూ వెళ్ళారు, కానీ మార్కెట్ హైయర్ లెవెల్లో ఓపెన్ అయింది. సో ఇది ఇక రిటైల్ పీపుల్ బై మోడ్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళు బై చేయలేరు. ఒక బై జరగాలంటే ఒక సెల్ జరగాలి కదా, సెల్లర్లు దొరకరు. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. వీళ్ళ దగ్గర చాలా స్టేక్ ఉంటుంది కదా, ఇలాంటిదే సరైన సమయం అని చెప్పి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. ఎప్పుడైతే కింద పడుతుందో ఆటోమేటిక్గా రీటైల్ పీపుల్ ఏంటంటే హైయర్ లెవెల్లో కొన్నవాళ్ళు కానీ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు కానీ స్టాప్ లాస్ హిట్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే స్లోగా మళ్ళీ సెల్ ఆఫ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. ఆర్బీఐ బ్యాన్ లిఫ్ట్ చేసినా కూడా బ్యాంకు అదే మణిపురం నిన్నటి క్లోజింగ్తో కంపేర్ చేస్తే డౌన్, ప్రీవియస్ క్లోజింగ్ నుంచి డౌన్ కాబట్టి ఇది నెగిటివ్, మూవింగ్ యావరేజ్ నుంచి కింద పడిపోయింది, ఇట్లా ఆలోచిస్తుంటారు. అదనమాట. చూడండి సార్, మణిపురం వృత్తాంతం లాంటి ఎగ్జాంపుల్స్ మీకు చాలా చూపించాను. గతంలో ఇన్ఫోసిస్కి విశాల్ సిక్కా వెళ్ళిపోయినప్పుడు 2-3 డేస్లోనే 25-30% దాకా ఇన్ఫోసిస్ పడిపోయింది. ఆరోపణలు చేస్తా వెళ్ళాడు మళ్ళీ తను. కానీ అక్కడ నుంచి ఇప్పటికి ఇన్ఫోసిస్ చూసుకుంటే 2018 నుంచి ఇప్పటికి ఇన్ఫోసిస్ 3 times పైన పెరిగింది. అర్థమవుతుందా? కాబట్టి ఆ 2-3 days ఫాల్ తర్వాత మీరు కనుక దాన్ని బోటమింగ్ని దగ్గర బోటమైనా పర్లా, మీరు ఎగ్జాక్ట్గా బోటమింగ్ పట్టుకోవాల్సిన అవసరం లేదు. 2-3 days తర్వాత మీరు అబ్జర్వ్ చేసుకుంటా స్టడీ చేసుకొని దాన్ని వదిలేస్తే అలాంటి ఆపర్చునిటీస్ మళ్ళీ రావు. అలాగే ఫార్మా సెక్టర్లో కూడా ఏంటంటే యుఎస్ఎఫ్డిఏ ఇష్యూస్ వస్తాయి. అరబిందో ఫార్మా లాంటి కంపెనీలకి, గ్లెన్మార్క్, రెడ్డీస్ ల్యాబ్స్ మంచి కంపెనీలుగా వస్తాయి. ఓఏ ఇచ్చినప్పుడు ఏంటంటే స్టాక్ 20% అలా డిప్ అయిపోతాయి, 20-30%. సో మళ్ళీ ఏంటంటే ఆ కంపెనీ ఏంటంటే మళ్ళీ రెక్టిఫై చేసుకుని మళ్ళీ డ్రగ్ అప్రూవల్కి వెళ్తారు, మళ్ళీ విఏఐయో ఎన్ఏఐ తెచ్చుకుంటారు. ఆ ఎబిలిటీని మనం చెక్ చేయాలి. టెంపరీగా జనం ప్యానిక్ అవుతారు, దానివల్లే మీకు స్టాక్ డిస్కౌంట్లో దొరుకుతాయి. మీకు డిస్కౌంట్లో దొరుకుతున్నప్పుడు స్టాకు ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళకూడదు అనేది చూడాలి. ఇది ఒక వృత్తాంతం, ఇది ఒక ఎగ్జాంపుల్. మళ్ళీ సిమిలర్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఈ సెక్టార్లో కానీ సమ్ అదర్ సెక్టార్స్లో కానీ సిమిలర్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ వచ్చి టెంపరీ ఇష్యూస్ పడిపోయినప్పుడు అందరూ భయపడుతూనే ఉంటారు. కానీ అది నిజంగా భయపడాల్సిందా లేదా రికవర్ అవుతుందా లేదా కాస్త మనం వెయిటింగ్ పీరియడ్ మనం ఇచ్చేది, దానికి కాస్త వెయిటింగ్ ఇచ్చాము, అంతకంటే మనం చేసింది చెప్పండి. మనం ఏమన్నా బంగారం కాటా పెట్టామా, మణిపురం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమన్నా సలహా మనం ఏమైనా చేసి ఇచ్చామా, మనం కౌంటర్లో కూర్చున్నామా, అర్థమవుతుందా, మనం ఏమైనా తాకట్టు పెట్టామా? మనం చేసింది ఏంటి, ఆ టెంపరీ ఇష్యూని క్యాప్చర్ చేసాం అంతే, జాగ్రత్తగా కళ్ళతో క్యాప్చర్ చేసాం కాబట్టి మనసులో ఉంచుకుంటున్నాం, అదనమాట. అలాగే ఈ వృత్తాంతం అంతా విని ఆ ఎపిసోడ్ విని ఈ ఎపిసోడ్ ఇదంతా విని అయినా కూడా మణిపురంని స్టడీ చేయని వాళ్ళు ఉంటారు, తప్పేం లేదు, మీ ఒపీనియన్. అలాంటి వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఏదైనా డిప్ వస్తే మణిపురం గురించి డిస్కషన్ అనేది చేస్తాను. సిమిలర్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మన ఛానల్లో వస్తుంటాయి, కాకపోతే డైలీ స్టాక్స్కి ఇష్యూస్ రావు కదా, వచ్చినప్పుడే మనం ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాం. రిమైనింగ్ జనరల్గా క్యాజువల్గా న్యూస్ అప్డేట్స్, అదనమాట కదా. చూడండి ఫ్రెండ్స్, అలాగే టాటా ఎల్ఎక్స్ఐకి సంబంధించిన న్యూస్ అప్డేట్ Q3 అప్డేట్స్ వచ్చాయి. ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెవెన్యూ 2.7% పెరిగింది, నెట్ ప్రాఫిట్ ఏమో 3.6%, 3.6% డిక్లైన్ అయింది. క్వార్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 13% డిక్లైన్ అయింది. సింగిల్ క్వార్టర్ని చూసి ఏదో బ్యాడ్ అనుకోవద్దు, ఓవరాల్గా మంచి కంపెనీ టాటా ఎల్ఎక్స్ఐ. సో భవిష్యత్తులో ఏంటంటే దీని యొక్క స్టడీ లెవెల్స్ కూడా మనం అబ్జర్వ్ చూద్దాం అనమాట. డేపర్ స్టడీ చేసి లెవెల్స్ చూద్దాం, గతంలో ఇచ్చాను నా లెవెల్ ఏంటి అనేది మనం చూడటానికి. భవిష్యత్తులో కూడా టెక్నికల్ లెవెల్స్ ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లోజ్గా అబ్జర్వ్ చేయడానికి ఏ లెవెల్స్ చూడాలి అనేది చూడండి. అలాగే వీడియో ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు, సో మీలో ఎవరికైనా మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే, ఎస్పెషల్లీ ఐపీఓ అప్పుడు ఏంటంటే మీకు మల్టిపుల్ డీమ్యాట్ అకౌంట్స్తో ఓపెన్ చేసుకుంటేనే మీకు అలాట్మెంట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మల్టిపుల్ డీమ్యాట్ అకౌంట్స్ అంటే నాకు పలానా బ్రోకింగ్లో ఉంది అట్లా కాదు, మల్టిపుల్ పాన్ నెంబర్స్తో ఉండాలి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఉన్నాయి అనుకోండి, అందరి ద్వారా తల ఒక 2 ఆటలు అప్లై చేసుకుంటే ఐపీఓ అలాట్మెంట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, క్రేజీగా ఉన్న ఐపీఓస్కి అనమాట. సరే, దానికోసమైనా కానీ మీకు అకౌంట్ లేకపోతే కానీ మీరేంటంటే మన లింక్ ఇక్కడ ఇచ్చాను చూడండి, లింక్ ఓపెన్ చేస్తే మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే 10 minutesలో అకౌంట్ ఓపెన్ అవుతుంది. అర్థమవుతుందా?
అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మీ ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. వాళ్ళు ఏదైనా వెబినార్లు కండక్ట్ చేసినా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగే నేను కూడా వ్యక్తిగతమైన వెబినార్లు కండక్ట్ చేస్తూ ఉంటాను. మనీ మేనేజ్మెంట్ ఏంటి, క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటి, ఎఫ్ఐఎస్ బయింగ్ స్టైలింగ్ సెల్లింగ్ అంటే ఏంటి, ఆ నాలెడ్జ్ మీకు ఇవ్వడం ద్వారా ఏంటంటే మీరు ఎప్పుడు ట్రేడ్ చేయాలి, ఎప్పుడు చేయకూడదు అనేది మీకే ఓన్గా మీరు డెవలప్ అవుతారనమాట. మీరు చేయాల్సిందల్లా అకౌంట్ ఓపెన్ చేసి ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయగలరు. చూడండి సార్, స్విగ్గీ పాయింట్ ఆఫ్ వ్యూలో బెన్ స్టెయిన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇనిషియేట్ అవుట్ పర్ఫార్మ్ అని చెప్పి టార్గెట్ ప్రైస్గా 635 ఇస్తున్నారు. దానికి కారణం ఏంటో చెప్తున్నారు. చూడండి, సూపర్ ఫాస్ట్ డెలివరీ మోడల్లోకి వెళ్తున్నారు. చూడండి, జెప్టో 10 minutes, స్విగ్గీ నిన్న జొమాటో వాళ్ళు 15 minutes అంటున్నారు, వీళ్ళు ఎన్ని మినిట్స్ అంటున్నారు. వాళ్ళ కాన్సెప్ట్ అలా తీసుకొస్తున్నారు. దగ్గరగా 10 minutes అంటే అలా కాదులే, కానీ ఆ కాన్సెప్ట్ ఏంటంటే మోర్ స్పీడప్ చేస్తున్నారు అనమాట. దానికి దగ్గరగా స్టోర్స్ పెట్టుకోవడం, నియర్ బై పెట్టుకోవడం, బాగా ఎక్కువ మనకి వాళ్ళకి ఆర్డర్లు వచ్చే ఏరియాస్ ఉంటాయి కదా, అట్లాంటి ఏరియాలో మల్టిపుల్ స్టోర్స్ పెట్టుకొని తొందరగా వాళ్ళకి చేరేలాగా ఇచ్చి డబ్బులు మాత్రం డబుల్ త్రిబుల్ వేస్తుంటారు అనమాట. అది ఇలాంటి దానివల్ల స్విగ్గీ బెనిఫిట్ అవుతుంది. 25% పెరుగుతుంది అంటే ఇక్కడ నుంచి వెంటనే పెరుగుతుందని కాదు. వాళ్ళు చూడండి, వాళ్ళు చెప్తుందంతా ఏంటంటే చూడండి, ఫుడ్ డెలివరీ గ్రాస్ ఆర్డర్ వాల్యూ టు గ్రో అట్ 21% అని చెప్పి ఫైనాన్షియల్ ఇయర్ 25 to 27 అని చెప్పి అసెస్ చేసి వాళ్ళు టార్గెట్ ప్రైజ్ని ఇచ్చారు. కాబట్టి ఏంటంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఇస్తున్న వాల్యుయేషన్గా చూడండి, అంతేగాని మనం కొంటే 635కి వెళ్తుంది అలాంటి గ్యారంటీలు స్టాక్ మార్కెట్లో ఉండవు. అలాగే సిఎల్ఎస్ఏ వాళ్ళు బజాజ్ ఆటోకి సంబంధించి మొన్న ఈ మధ్య అండర్ వెయిట్ ఇచ్చారు, ఇప్పుడేమో ఓవర్ వెయిట్ అంటున్నారు. ఎందుకనంటే ఎలక్ట్రానిక్ 2-wheeler సెగ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంప్రూవ్ అవుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. అలాగే నేను ట్రైయింగ్ టు కన్వర్ట్ 100cc మోడల్ బయర్స్ టు 125cc మోడల్స్ అంట. ఇవన్నీ చూసి చెప్తున్నారు. రీసెంట్గా ఫెస్టివల్ డిమాండ్ అప్పుడు బజాజ్ ఆటోకి సేల్స్ తగ్గిపోయినాయి, అంత ఊపి లేదని అన్నప్పుడు ఆ స్టాక్ని అండర్ వెయిట్ ఇచ్చారు అందరూ. ఇప్పుడేమో ఓవర్ వెయిట్ ఇస్తున్నారు. అండర్ వెయిట్ ఇచ్చినప్పుడు చక్కగా వాళ్ళు కొనుక్కొని ఉంటారు, ఇప్పుడు ఓవర్ వెయిట్ ఇచ్చి మనకి కొద్దిగా అమ్ముతుంటారు అనమాట, ప్రాఫిట్ బుకింగ్. అలాగే బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు చూడండి, హెచ్ఎస్బీసీ వాళ్ళు ఇండియా గురించి డౌన్ గ్రేడ్ టు న్యూట్రల్, అంటే ఓవర్ వెయిట్ అనే వాళ్ళు కాస్త ఇప్పుడు న్యూట్రల్ అని చెప్తున్నారు. అంటే రేటింగ్ తగ్గించినట్లు కదా, అందుకని డౌన్ గ్రేడ్. సెన్సెక్స్ టార్గెట్ వాళ్ళు చెప్తున్న టార్గెట్ అది అనమాట. అలాగే ప్రాఫిట్స్ సాఫ్ట్ ఎండ్ అంటున్నారు, వాల్యుయేషన్స్ ఎలివేటెడ్ అంటున్నారు. అలాగే యాన్యులైజ్డ్ గ్రోత్ ఆఫ్ 25% సీన్ ఇన్ ద రీసెంట్ ఇయర్స్ అంటున్నారు. అలాగే యాన్యులైజ్డ్ గ్రోత్ ఆఫ్ 25% సీన్ ఇన్ రీసెంట్ ఇయర్స్ అంటున్నారు. ఫైనాన్షియల్ 25 ఎర్నింగ్ గ్రోత్ ఫర్ నిఫ్టీ 50 కట్ ఫ్రమ్ 15 to 5% అంటున్నారు. చూడమంటే ఇలా కట్ చేశారు, కానీ బడ్జెట్ తర్వాత మనం ఏదైనా డెసిషన్ తీసుకోగలం. అలాగే ఏంటంటే ఇలా డౌన్ గ్రేడ్ చేస్తున్నప్పుడు నాకు డౌట్ వస్తుంది, నిఫ్టీ ఏమైనా టర్న్ అవుతుందా అని. వాళ్ళు అప్గ్రేడ్ చేసినప్పుడు చూడండి అనుకున్నట్లు అలా వెళ్ళవు, డౌన్ గ్రేడ్ చేసినప్పుడు చూడండి అనుకున్నట్లు అలా వెళ్ళవు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేస్తూ ఉంటారు. ఎఫ్ఐఎస్ అర్థమవుతుందా? నేను ఈ రోజు నుంచి కొంటున్నారని ఎప్పుడైనా ఏ ఎఫ్ఐ అని చెప్పారా? చెప్పరు, అంతే కదా, చెప్పరు. అట్లాంటి జాగ్రత్తగా చూడాలి. మనం బడ్జెట్ అనేది కీలకం అనమాట. ఎందుకంటే మనం లాస్ట్ బడ్జెట్లో ఏంటంటే గవర్నమెంట్ స్పెండింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయలేదు, అప్పుడే కాస్త ఫ్లాటిష్ ఉండొచ్చేమో అనుకున్నాం. మరి ఈసారి ఏదన్నా ఆర్థిక వృద్ధికి వీళ్ళు ఏదన్నా స్టెప్స్ తీసుకుంటారా లేదా అనేది చూడాలి. అలాగే రిలయన్స్ యొక్క Q3 అప్డేట్స్, ఐసిఐసి Q3 అప్డేట్స్ ఇట్లాంటివి ఉన్నాయి కదా, అవి కూడా కీలకంగా కాబోతున్నాయి అనమాట. ఇవి వచ్చిన తర్వాత మార్కెట్ యొక్క రూపు ఏదైనా తేడా ఉంటుందో లేదో చూడాలి. లేదా నిఫ్టీలో ఏదైనా బయింగ్ వస్తుంది, నిఫ్టీలో స్ట్రెంతీ కనిపిస్తుంది అని అంటే కనుక అలా కూడా మనం మార్కెట్ని అంచనా వేయచ్చు, అసెస్ చేయొచ్చు అనమాట. హెచ్ఎస్బీసీ వాళ్ళ వ్యూగా చూడండి అని చెప్తాను. సార్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ క్షణమైనా షార్ట్ కవరింగ్ రావచ్చు. అందువల్ల ఏంటంటే షార్ట్ సెల్ చేసేవాళ్ళు జాగ్రత్త. నేను ట్రేడింగ్ని అవాయిడ్ చేయమంటాను. కానీ మంత్లీ చార్ట్ చూపిస్తుంటే ఇక్కడ ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ డౌన్ వెళ్తుంది కదా, ఐసిఐసి బ్యాంక్లో వచ్చే అప్డేట్ కూడా తేడా పడి ఇంకేదైనా 1-2 బ్యాంకులు కూడా మేజర్ బ్యాంక్స్ కనుక ఏదైనా తేడా పడితే బ్యాంక్ నిఫ్టీ 46,032కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ దాకా బయర్ లేడు, అర్థమవుతుందా? ఫ్రెష్ బయర్ ఎప్పుడు వస్తాడో మనం చెప్పలేము, అది మధ్యలో చూసి చెప్పాలి. ఖచ్చితంగా 46,032కి వస్తుందనంటే అది చెప్పలేము. ఎందుకంటే థింగ్స్ బాగుండి గవర్నమెంట్ నుంచి కానీ ఏదన్నా సపోర్ట్ కానీ లేదన్నా బ్యాంక్స్ నుంచి మంచి అప్డేట్స్ కానీ వస్తే కనుక మధ్యలోనే రివర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది ఇప్పుడు చెప్పలేం, కాబట్టి అది మధ్యలో అవుతుంది. కానీ ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే కనుక నెక్స్ట్ బయర్ 46,032 దగ్గర ఉన్నాడు అంటే రేపు నుంచి నేను పుట్టి తీసుకుంటాను 46,032 దాకా అనుకోవద్దు. అలా ఏం వెళ్ళదు. అలా ఇస్తే అందరూ బాగుపడతారు, అందరూ ట్రేడ్ చేస్తారు. అలా వర్కౌట్ అవుతుంది స్టాక్ మార్కెట్లో. రేపే ర్యాలీ రావచ్చు, షార్ట్ కవరింగ్ ర్యాలీ. ఇక్కడ దాకా ఎవరు చెప్తారు? అట్లా చెప్పలేము. కానీ ఆ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కమింగ్ బ్యాంక్స్ యొక్క రిజల్ట్స్ కనుక బ్యాడ్ అయితే ఒకవేళ 46,032 వైపు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి
మనం ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని ఆలోచించకుండా బ్యాంకింగ్ స్టాక్స్ చౌకగా ఏ లెవెల్లో ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో దొరుకుతాయి, అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈటీఎఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ లాంగ్ టర్మ్కి సమ్ పోర్షన్ ఆఫ్ ఈటీఎఫ్ బ్యాంక్ నిఫ్టీకి అసెస్ చేసుకోవచ్చు అనేది మనం యాడ్ చేసుకోవచ్చు అనేది మనం పాయింట్ ఆఫ్ వ్యూ థీమ్లో చెప్తున్నాను తప్ప F&O కాదు. నేనే వ్యక్తిగతంగా F&O చేయట్లేదు, ఇప్పుడు మిమ్మల్ని చేయమని నేను ఎలా చెప్తాను. అలాగే మరి గేమ్ చేంజర్ యొక్క మూవీ టికెట్లు దొరికినాయి అని అడుగుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, మూవీస్కి వెళ్తుంటాను రెగ్యులర్గా, మీ అందరికీ తెలిసిన విషయమే కదా, నాకు ఇంట్రెస్ట్. ఒకప్పుడైతే కనుక ప్రసాద్ ఐమాక్స్లో ప్రతి మూవీకి వెళ్ళి రివ్యూ కూడా చెప్పేవాడిని. సో ఇక్కడ థింగ్ ఏంటంటే మూవీ టికెట్ దొరకపోవడం అనే ఛాన్సే ఉండదన్నమాట. ఎందుకంటే గేట్ దగ్గర కౌంటర్ ఉంటుంది కదా, గేట్ నుంచి కొంచెం ముందుకెళ్తే కౌంటర్ ఉంటుంది కదా, ఆ కౌంటర్లో టికెట్ ఏంటంటే నేను బార్గెన్ లేకుండా కొంటా. స్టాక్స్ దగ్గర బేరం ఆడతాను తప్ప సినిమా టికెట్ల దగ్గర ఎక్కడ కూడా నేను బార్గెన్ అడగను. సేమ్ థింగ్ ఏంటంటే ఇట్లా పెద్ద హీరోల సినిమాలకి ఏంటంటే ఆల్రెడీ నాకు మూసాపేట శ్రీరాములు, అట్లాగే సంధ్యాది, ఇట్లా పీపుల్ ఉంటారు, పర్సన్స్ అంతా ఏంటంటే నాకు పరిచయం అనమాట. పార్కింగ్లో ఉండేవాళ్ళు, వాళ్ళంతా ఎప్పటి నుంచో వెళ్తుంటా కదా సినిమాలకి, కాబట్టి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటా. సో మామూలుగా సినిమాలు క్రౌడ్ వెళ్ళినప్పుడు మాట్లాడతా, ఎందు పోయి ఎలా ఉన్నావు అని అట్లా పలకరిస్తా. కాబట్టి వాళ్ళ నెంబర్లు నా దగ్గర ఉంటాయి. అందువల్ల ఏంటంటే నాకు ఎప్పుడన్నా కావాలి అని అంటే వాళ్ళు హెల్ప్ చేసి పెడతారు. అంటే అన్న టికెట్ ఉన్నప్పుడు నువ్వు కొనుక్కునేటప్పుడు నాకు కూడా ఒకటి తీసి పెట్టన్నా అని చెప్తే తీసి పెడతారనమాట. అందువల్ల ఏంటంటే ఉండదన్నమాట. అది టికెట్ ప్రైస్లు పెంచినా నేనైతే కనుక నేను వ్యక్తిగతంగా స్టాక్స్ని డిస్కౌంట్లో కొంటాను, కానీ సినిమా ప్రైస్ టికెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించను అనమాట. ఐ హోప్ మీకు క్లూ దొరికింది నేను ఎలా కొంటాను టికెట్లు అని. కాబట్టి ఐ హోప్ యూ అండర్స్టాండ్.